హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి. ఈరోజు మన వీడియో ఏంటంటే డైలీ బ్లాగ్. మన ఆఫీస్లోని ఏం చేస్తాం, డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేస్తాం అంటే నేను మొన్న డైలీ రొటీన్ పెట్టాను, కానీ అది జస్ట్ ఆఫీసు, ఇల్లు, తినడం, పడుకోవడం అదే చూపించాను. అది కాకుండా ఇంటర్నల్గా అంటే లైక్ నా పర్సనల్గా నేను ఏం చేస్తాను ఆఫీస్కి వెళ్ళి అవన్నీ నార్మల్గా చూద్దాం. డైలీ రొటీన్ చాలా ట్రెండ్ అవుతుంది. సో మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా ఒకసారి చూపెడదాం. ఒక్కొక్కటి పర్సనల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, సో మనం కూడా మనం చూపిద్దాం. లెట్స్ గో. సో రెడీ అయితే అయిపోయాం. వీకెండ్ వచ్చేసింది కదా, అంటే ఫ్రైడే అంటే ఇంకా ఆల్మోస్ట్ వీకెండే. ఇంకా షర్ట్స్ అంటావా, ఇప్పుడు ఆఫీస్ కాబట్టి మండే టు ఫ్రైడే షర్ట్స్ వేసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రైడే, మండే టు థర్స్డే షర్ట్స్ వేసుకుంటాను. ఓన్లీ ఫ్రైడేస్ ఇలా టీ షర్ట్స్, హుడీస్. కనీసం ఈ టైంలో కూడా వేసుకోకపోతే బాగోదు, అలాగని రోజు వేసుకున్నా కూడా బాగోదు ఆఫీస్కి. అందుకే వీక్లో ఒక రోజు, అది కూడా వీకెండ్కి ముందు రోజు. ఇంకా నెక్స్ట్ రోజు ఎలాగే సాటర్డే సండే కాబట్టి మనకి వీకెండే. సో ఫ్రైడే మనకి వీకెండ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇలా వేసుకుంటాం. సో ఈరోజు మనం రూమ్లో అయితే వండుకోలేదు. మా వాడు ఫ్రైడే కాబట్టి బయటికి తిందాంరా, మా హాస్టల్ దగ్గర ఫ్రైడ్ రైస్ ఒకటి చాలా బాగుంటుంది, సో అక్కడికి వెళ్ళి తిందాంరా అని అంటేను అక్కడికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. టైం ఇంకా 1 అయింది, ఆఫీస్ 4కి, కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. కాసేపు అలా కొంచెం త్వరగా వెళ్ళి అక్కడ కూర్చొని సో తీసుకోవచ్చు కదా. తెలుసు కదా అబ్బాయిల ముచ్చట్లు ఎలా ఉంటాయి. అలా ఇచ్చేద్దాం, అలా బిజినెస్ పెడదాం, ఈ బిజినెస్ పెడదాం, దాన్ని ఏమంటారు, ఇంత సంపాదించేద్దాం, అంత సంపాదించేద్దాం అని ఆలోచిస్తారు. తప్పదు మరి, ఇంకా అబ్బాయిలు అంటే అదే. చేసేది ఉంటుందా ఉండదా అని తర్వాత పక్కన పెడితే, అది చేస్తాం లేదని పక్కన పెడితే, కన్ఫర్మ్గా ఇలాంటి డిస్కషన్స్ మాత్రం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిస్కషన్లు ఉంటాయో అదే చేస్తాం. చూడండి, లెట్స్ గో. ఇవన్నీ మనమే. ఇదొకటి, ఇది స్టోరేజ్ మళ్ళీ చేస్తాను అంటే చూస్తున్నాను. మావాడు సడన్గా కాల్ చేసి కెమెరా తమ్మన్నాడు. ఏమో మరి ఏదో వీడియో తీస్తాడు, చూద్దాం. పెట్టుకుందాం. ఫోన్ చేసేది ఇప్పుడే, ఏదో వీడియో తీస్తాడంట. ఏదో సడన్గా ప్లాన్ ఐడియా గుర్తొచ్చింది, అడిగి స్టోరీ గుర్తొచ్చింది, ఏదో తీస్తాను. వెళ్దాం. బయటికి నార్మల్గా షూ ఫ్యాన్సీలు ఉంటాయి చాలామందికి, నాకు కూడా ఉన్నాయి. అందుకే ఇన్ని షూస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ అంతే. ఇంకా నేను బెటర్ ఇది, ఇంకా ఇవన్నీ చిన్న బడ్జెట్. ఇంకా కొంతమంది ఉంటారు చాలా ఎక్కువ వేసి, అంటే లైక్ ఒక 10,000 15,000 అలా పెట్టి కూడా ఉంటారు. ఇంకా మనం అంత బడ్జెట్కి వెళ్దాం. ఇంకా ఇప్పుడు వేసిన ఇవి లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ గారు ఇచ్చారు నా బర్త్డేకి. ఇవి నోమైజ్ ఎగ్జిబిషన్లో కొనుక్కున్నా. నైక్లా కనిపించే నైక్ బ్రాండ్ కాదు, ఫస్ట్ కాపీ లాగా, లాస్ట్ కాపీ. ఇది నా హైయెస్ట్ బడ్జెట్ షూ, రెడ్ టేప్ నుంచి. చాలా బాగుంది, అరౌండ్ 3K ఎంతో పడింది. చాలా బాగుంది. అండ్ ఇది 2 years బ్యాక్ నా బర్త్డే కొనుక్కున్నాను మింత్రాలోని. ఎంతో పడింది గుర్తులేదు. అండ్ ఈ షూ నీకు తెలిసిందే కదా, ఇది అంత వరస్ట్గా కనబడుతుంది, అంత బాగడం. జూడియో ఎఫెక్ట్. ఇలాంటి షూ చూసే ఉంటారు మీరు రెగ్యులర్గా. అలా షూ అంటే పిచ్చి ఉంటుంది, అలానే నాకు కూడా ఉంది. నాకు షూ పిచ్చి, వాచ్ పిచ్చి ఉంది. అవన్నీ ఇంకా తర్వాత ఇంకెప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే, లెట్స్ గో, స్టార్ట్ అవుతాం. ఇది అనమాట మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇది మా హాస్టల్ దగ్గర, పాత హాస్టల్ దగ్గర. మా వాళ్ళు కోసం వెయిటింగ్, వస్తారు వాళ్ళు కూడా. ఇది అంట మనం దగ్గర ఒక అది చాలా చాలా ఉంది. మా వాళ్ళు వస్తారు, వచ్చాక మాట్లాడతారు. ఎప్పుడైనా యాక్టర్ అన్నారు కదా.
అరే మన బీటెక్ నుండి ఉన్నాడు కదా సార్ బీటెక్ నుండి ఉన్నాడు కూర్చోడు మనం మీటింగ్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ లో అనుకుంటా కాదనుకుంటా మనం జాబ్ స్టార్ట్ అయినా చూస్తాను వాళ్ళ వీడియోస్. అట్లా యాక్చువల్గా ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు మనోడు చేస్తున్నారు వీడియో. ఇదేంటంటే సేమ్ అదే కాన్సెప్ట్లో ఒకవైపు నుంచి వాళ్ళకి చెప్పిన ఇక్కడ అంత సీరియస్గా ఏం మాట్లాడుతున్నాం అంటే మా వాడు స్టోరీ చెప్తున్నాడు అనమాట. ఒక స్టోరీ ఉందిరా ఇలా ఇలా చేద్దాము అని చెప్తున్నాడు. నెమ్మదిగా అక్కడ ఫ్రైడ్ రైస్ తినేసి 4కి ఆఫీస్ అనమాట. సో 4కి అయితే వచ్చేసాము. వచ్చి కూర్చొని లాగిన్ అయ్యి కాసేపు అలా ముచ్చట్లు వేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈలోగా టైం అయితే నెమ్మదిగా 5 అవుతుంది. 5 అవగానే మాకు స్నాక్స్ టైం అనమాట. ఇక్కడ మాకు ఫుడ్ ఫ్రీ అనమాట. ఫుడ్ ఫ్రీ అంటే కూపన్స్ ఉండవు, జస్ట్ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లోని మా ఐడి అనేది ఉంటుంది అనమాట. ఐడి దాని నుంచి అక్కడ ఆర్డర్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్కానర్ చేస్తే మాకు ఫుడ్ అనేది ఇస్తారు. స్నాక్స్ అయితే నూడిల్స్, వాటర్ మెలన్ పెట్టారు. అండ్ డిన్నర్ వచ్చేసి ఫ్రైడే కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మాకు బిర్యానీ ఉంటుంది. ఫైనల్లీ టైం 2:30 అయింది. ఆఫీస్ నుంచి బయలుదేరి 2కి స్టార్ట్ అయ్యాను. కరెక్ట్గా 2కి అయిపోద్ది. 2కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 2:30 అయింది రూమ్కి వచ్చేసరికి. అది అలా అవుతుంది అనమాట. ఆఫీస్లో ఏం జరుగుతుందో మొత్తం చూపించలేను అది, ఎందుకంటే ఆఫీస్లోని వీడియో నాట్ అలౌడ్. ఆ ఫోన్ అయితే అలౌడ్ కానీ వీడియో నాట్ అలౌడ్. సో వీడియో రికార్డ్ చేయలేదు. ఏముంటుంది, వర్క్ మీటింగ్స్ ఇంకా అవే ఉంటాయి. సో అదనమాట నా డైలీ రొటీన్, నా డైలీ ఆఫీస్ రొటీన్ అయితే ఇది. అండ్ ఇంకేమైనా కొత్తగా ట్రై చేద్దాం. అండ్ అదనమాట. ఉంటా మరి బాయ్.